ఈ 2 నూనె, పసుపు ఈ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. చూసారా నేను ఎలా కలుపుతున్నాను, అలా కలిపి పెట్టుకోవాలి. ఇందులోకి మనకు కావాల్సింది కారం, ఉప్పు, ఆవపిండి. ఈ 3 కలిపిన మిశ్రమాన్ని ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు నూనె బాగా కలిసిపోయింది ఆ ముక్కలకి. ఇప్పుడు కలిసిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఆ గిన్నె కొలతతో 3 గిన్నెలు ముక్కలు కాబట్టి 3/4 వంతు గిన్నె కారం సరిపోతుందండి. ఇదిగోండి నేను 3/4 వంతు గిన్నె కారం తీసుకున్నాను. అరగిన్నె కంటే తక్కువ ఉప్పు సరిపోతుంది. ఇదిగోండి ఉప్పు వేసుకున్నాము. ఇది రాక్ సాల్ట్ అండి, అందుకే ఉండలు కడుతూ ఉంది కాబట్టి దీన్ని చిదుముతూ ఆ 2 కలుపుకున్నాను. చూసారు కదా, కారం ఉప్పు బాగా కలిసేలా కలుపుకున్నాను.